జిల్లా నుంచి వస్తున్నామండి. మేము గురుకుల పోస్టుల కోసం గత 5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాము. గత 2019లో నోటిఫికేషన్ వస్తే తర్వాత ఇప్పుడు 2023లో రావడం జరిగింది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు వివిధ రకాల నోటిఫికేషన్ అన్ని కలిపి కూడా 9210 పోస్టులకు నోటిఫికేషన్లు అనేటివి విడుదల చేయడం జరిగింది. విడుదల చేసిన రోజు ట్రిబ్ కన్వీనర్ మల్లయ్య భట్ గారు ఒక్కటి కూడా బ్యాక్లాగ్ లేకుండా డిసైనింగ్ ఆర్డర్లో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు మేము ఉద్యోగాలను నింపడం జరుగుతుంది. కాబట్టి ఇది మొత్తంగా 9210 అభ్యర్థులకు మేము న్యాయం చేకూరుస్తాము, ఒక్కటి కూడా బ్యాక్లాగ్ వెళ్ళనీయము అని అనడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తన నిర్ణయాన్ని మార్చుకొని మొదటగా తక్కువ స్థాయి ఉన్నటువంటి పీజీటీ రిజల్ట్స్ని ఇవ్వడం వల్ల అతను పీజీటీలో ఉన్నటువంటి వ్యక్తి తర్వాత పై స్థాయి ఉద్యోగాలు అయినటువంటి జేఎల్డీఏలో కూడా కామన్ పేపర్లు ఉండడం వల్ల సెలెక్ట్ కావడం జరిగింది. ఈ విధంగా ఒక్కొక్క అభ్యర్థికి 3-4 ఉద్యోగాలు రావడం జరిగింది. ఎన్ని ఉద్యోగాలు వచ్చినప్పటికీ కూడా ఒక అభ్యర్థి చేయాల్సింది ఒకటే జాబ్ చేస్తాడు. కాబట్టి అతనికి నచ్చిన ఉద్యోగాన్ని అతను చేసుకునే విధంగా మిగిలిన ఉద్యోగాలని అతనికి ఒక రిలీక్వేషన్ ఆప్షన్ కల్పిస్తూ మిగిలిన ఉద్యోగాలని తన తర్వాత ఒక మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులకు వచ్చే విధంగా ఆప్షన్ కల్పించాలి. గత ప్రభుత్వంలో తన యొక్క తర్వాత మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులకు న్యాయం చేకూర్చే విధంగా ఉండే ప్రస్తుతంగా పోలీస్ డిపార్ట్మెంట్లో సెకండ్ లిస్ట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా టీఎస్పీఎస్సీలో కూడా రిలీక్వేషన్ ఆప్షన్ ద్వారా తన యొక్క తర్వాత మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది. కానీ ప్రస్తుతం ఒక గురుకుల బోర్డులో మాత్రమే రిలీక్విష్మెంట్ అనే ఆప్షన్ లేకుండా ఒక అభ్యర్థికి 5 ఉద్యోగాలు వచ్చినా 4 ఉద్యోగాలు వచ్చినా మొత్తం అతనికే ఇస్తూ అతను ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అయితే మిగిలిన 4 పోస్టులను బ్యాక్లాగ్ పెట్టి కుట్ర జరుగుతూ ఉన్నది. దీని కుట్ర ఈ విధంగా కాకుండా అతనికి నచ్చిన ఉద్యోగం అతనికి ఇస్తూ మిగిలిన ఉద్యోగాలని రిలీక్విష్మెంట్ ఆప్షన్ ద్వారా తన యొక్క తర్వాత మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులకు ఇవ్వవలసిందిగా మా యొక్క న్యాయమైన డిమాండ్ ని మేము ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. ఏంటి సమస్య? ఆ సమస్య ఏంటంటే మేము గురుకుల నిర్వహించినటువంటి దాంట్లో 9000 చిల్లర ఎగ్జామ్స్ రాయడం జరిగింది సార్. ఈ ఎగ్జామ్స్ అయిన తర్వాత అంటే ముందు నుంచి నోటిఫికేషన్ వేసినప్పుడు గురుకుల కార్యదర్శి మల్లయ్య భట్ గారు ఏమన్నారంటే అవరోహణ క్రమంలో డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ అనేటివి నిర్వహిస్తామని చెప్పారు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. అడ్డగోలుగా గందరగోళంగా పోస్టులను నింపేటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం ఎన్నో ఏళ్ళు వెయిట్ చేయించి మాతోని నోటిఫికేషన్ చివరి ఎలక్షన్స్ టైంలో ఇచ్చిరు. మాకు ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కూడా టైం ఇవ్వకుండా పోస్టులను నింపేటువంటి ప్రయత్నం చేసి ఆగమాగంగా ఎగ్జామ్స్ నిర్వహించడం జరిగింది. అట్లేం లేదు, బ్యాక్లాగ్ పోస్టులు పడతాయి అన్ని కూడా అని చెప్పడం జరుగుతుంది. మా యొక్క సమస్య ప్రధానంగా ఏంటంటే మా యొక్క కోరిక ఏంటంటే బ్యాక్లాగ్ లేకుండా ఉండాలి, అవరోహణ క్రమంలో పోస్టులను ఫిల్ చేయాలి. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఈ ప్రభుత్వం చేయొద్దు. ఇప్పుడు కూడా ఎగ్జామ్స్ రిజల్ట్స్ నైట్ తొందరగా ఇస్తారు. ఎందుకంటే మరి లోక్సభ ఎన్నికలు ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో ఇస్తారో ఏమో తెలియదు. ఒకవేళ అవరోహణ క్రమంలో గనక పోస్టులు నింపకపోతే దాదాపు ఈ 9000 జాబులలో 3 నుంచి 4000 ఖాళీలు బ్యాక్లాగ్లు అట్లనే ఉండిపోతాయి. అలా ఉండడానికి వీల్లేదు. మా యొక్క ప్రతి అభ్యర్థికి న్యాయం చేయాలి, బ్యాక్లాగ్ లేకుండా నింపాలి అనేటువంటిదే మా యొక్క కోరిక. దీని మీద తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి కోరికను నెరవేరుస్తాడని ఆశిస్తాను. లేదంటే గత ప్రభుత్వానికి చెప్పినటువంటి బుద్ధినే మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. గత ప్రభుత్వం మాకు ఏం మాత్రం న్యాయం చేయలేదనే మేము ఈ కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. ఈ ప్రభుత్వం కూడా ఇట్లనే చేస్తే మేము ఇంకా ఎవరికి చెప్పుకుండేది. ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా మా పైన స్పందించాలని మేము పదే ఆయనని ప్రాధేయపడుతున్నాం. ఈ కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నుంచి ఈ ప్రజాభవన్ దగ్గరికి రావడం జరిగిందండి. ఈ ప్రజాభవన్ దగ్గరికి మేము ఎందుకు వచ్చామంటే గత 10 సంవత్సరాలుగా నోటిఫికేషన్లు లేక మన కాంగ్రెస్ నోటిఫికేషన్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి నిరుద్యోగ యువతకి వచ్చినటువంటి ఒకే ఒక్క నోటిఫికేషన్, అది గురుకుల నోటిఫికేషన్ అండి. ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో 9210 ఉద్యోగాలు ఖచ్చితంగా ఒక్క పోస్ట్ కూడా బ్యాక్లాగ్ లేకుండా ఫిలప్ చేస్తామని గురుకుల అభ్యర్థులకు అందరికి కూడా హామీ ఇచ్చారు గురుకుల బోర్డు సెక్రటరీ గారు మల్లయ్య భట్ గారు. పేపర్ కటింగ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అయినా ఎగ్జామ్స్ ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ ఒక కన్ఫ్యూజన్లో ఎక్కడ పడితే అట్లా సెంటర్లు ఇచ్చినా కూడా మా గురుకుల అభ్యర్థులందరూ కూడా వెళ్ళి ఓపికగా ప్రతి ఎగ్జామ్ను కూడా రాశారు. రిజల్ట్స్ ఇవ్వడానికి దాదాపు 5-6 నెలలు టైము. ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసి 5-6 నెలలకి
ఫిలప్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ విన్నవించుకుంటున్నాం ఒకటే, ఏంటంటే ఎలక్షన్ల కోసం పోస్టుల్ని ఫిలప్ చేస్తున్నారు. ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయని హడావుడిగా ఫిలప్ చేస్తున్నారు. అసలు ఎలక్షన్లకి నిరుద్యోగులకు సంబంధం ఏంటండి? 10 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్లు రాకుండా మేము ఇబ్బంది పడితే ఇప్పుడు వచ్చేటువంటి ఒక లోక్సభ ఎలక్షన్ల కోసము ఎలక్షన్లు వస్తున్నాయని తొందరపెట్టి మన ప్రభుత్వ అధికారులను మొత్తం కూడా తొందరపెట్టి తీసుకుపోయి ఎట్లా పడితే అట్లా ఇష్టం వచ్చినట్టుగా మాకు హామీ ఇచ్చిన రీతిగా కాకుండా వేరే రీతిగా ఈ యొక్క పోస్టులు ఫిలప్ చేస్తే దాదాపుగా 5,000 పోస్టులు బ్యాక్లాగ్ అయ్యే అవకాశం ఉన్నది. ఆ 5,000 పోస్టులు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? ఆ 5,000 పోస్టులు దగ్గర పెట్టుకొని మూట కట్టుకొని ఆ 5,000 పోస్టులతోటి ఏది కబడ్డీ ఆడతారా లేకపోతే ఏం చేస్తారా? 5,000 పోస్టుల్ని బ్యాక్లాగ్ పెట్టడం వల్ల ఏం ఉపయోగం ఉంది? మీకు ఏం ఉపయోగం ఉంది బ్యాక్లాగ్ పెట్టడం వల్ల? ఒక వ్యక్తికి ఇస్తే ఒక నిరుద్యోగికి ఇస్తే వాడి జీవితం లైఫ్ టైం మొత్తం కూడా సెటిల్ అయిపోద్ది కదా. అది నీ దగ్గర బ్యాక్లాగ్ పెట్టుకుంటే నీకేం ఉపయోగం దానివల్ల? అంటే ఏదో ఉపయోగం ఉన్నది. దాన్ని బ్యాక్లాగ్ చేయడం వల్ల నీకు ఏదో ఉపయోగం ఉంది కాబట్టి ఈరోజు బ్యాక్లాగ్ వైపు మీరు ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి మేము చేసేది ఒకటే డిమాండ్, మాకిచ్చినటువంటి హామీ ప్రకారము 9,210 పోస్టులను ఖచ్చితంగా ఫిలప్ చేయాలి, నిరుద్యోగులకు న్యాయం చేయాలని మేము సీఎం గారిని కోరుకుంటున్నాం. ఈరోజు ప్రజాభవన్ దగ్గరికి వచ్చాము, మేడమ్స్ కలిసాము, కలెక్టర్ గారిని కలిసాము, వివిధ అధికారులు కలిసాము. వాళ్ళు ఈ నెల రోజుల నుంచి ఒకటే చెప్తూ ఉన్నారు, తిరిగి మా కాళ్ళ చెప్పులు అరిగిపోతున్నాయి, మేము అప్లికేషన్ రాసినటువంటి పెన్నులన్నీ అయిపోయి మళ్ళీ మేము కొనుక్కుంటున్నాం, కానీ మాకు స్పందన కరువైంది. ఎవరు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నట్టున్నారు. ఇంతవరకు ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే ప్రభుత్వం స్పందించాలి కదా. ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకుపోయినరా లేదన్నది మాకు ఎట్ట తెలుస్తుంది? ప్రభుత్వం స్పందిస్తేనే. మరి ప్రభుత్వం స్పందించలేదంటే ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకుపోలేదనే కదా అర్థం. ఒకవేళ తీసుకుపోయినా వాళ్ళు ఏమైనా తెలవనట్టు యాక్షన్ చేస్తున్నారా అనేది మాకు నిరుద్యోగులందరికీ కూడా, తెలంగాణలో ఉన్న సమస్త నిరుద్యోగులందరూ కూడా మీరు జవాబు చెప్పాలని కోరుకుంటూ ఉన్నాం. డిసెండింగ్ ఆర్డర్లో మా ప్రధానమైన కోరిక ఏంటంటే, డిసెండింగ్ ఆర్డర్లో డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ పోస్టుల్ని మొన్న మల్లయ్య భట్ గారు ఒక మాట చెప్పారు. దయచేసి చాలా మంది గమనించాలి. ఇది మల్లయ్య భట్ గారు ఎలక్షన్లు వస్తున్నాయి తొందరగా ఫిలప్ చేయని నాకు సీఎం చెప్పిండు, అందుకనే ఫిలప్ చేస్తానన్నాడు. ఫిలప్ చేయడం తప్పేం కాదు, కానీ సీఎం గారు పోస్టులు ఫిలప్ చేయమన్నాడు కానీ కేవలం పీజీటీ మాత్రమే ఫిలప్ చేయమని చెప్పలేదు కదా. మల్లయ్య భట్ గారికి పీజీటీ పోస్టులు ఫిలప్ చేయండి సార్, మిగతా అట్లా పెట్టండి అని చెప్పారా? అట్లా చెప్పలేదు. మీరు పోస్టులు ఫిలప్ చేయమంటే అర్థం ఏంటి అని అంటే, వాళ్ళకి మీరు ఏదైతే హామీ ఇచ్చారో పేపర్లలో ఏదైతే వచ్చిందో దాని ప్రకారం మీరు ఫిలప్ చేయమని సీఎం చెప్పినట్టు. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? చాలా అక్రమము, అన్యాయము. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. దయచేసి నిరుద్యోగులకు న్యాయం చేయమని సీఎం గారిని, మేము డిప్యూటీ సీఎం గారిని కోరుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు మాకు చదివే ఓపికలు లేవు, ప్రిపేర్ అయ్యే ఓపికలు లేవు, అంత డబ్బు మా దగ్గర లేదు. ఈ నోటిఫికేషన్ తోటి మీరు న్యాయంగా ఫిలప్ చేస్తే వచ్చే నోటిఫికేషన్లు కూడా మీరు ఇచ్చే నోటిఫికేషన్ల పట్ల కూడా ప్రజలకు, నిరుద్యోగులకు విశ్వాసం కలుగుతుందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం.